Calculate the values of clearance, interference, hole tolerance and shaft tolerance for the H7 G6 with a basic size of 40 mm and tolerances indicated. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ విధంగా చేస్తే మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ప్రాబ్లంలో బేసిక్ సైజు 40 mm ఇచ్చారు. అలాగే క్లాస్ ఆఫ్ ఫిట్ H7 G6 ఇచ్చారు. సో ఇక్కడ అంటే ఏం ఫైండ్ చేయాలి? హోల్ టాలరెన్స్, షాఫ్ట్ టాలరెన్స్, మనం టైప్ ఆఫ్ ఫిట్ ఎయిదర్ క్లియరెన్స్ ఫిట్టా, ఇంటర్ఫిరెన్స్ ఫిట్టా అనేది ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం బేసిక్ సైజ్ ఇక్కడ రాద్దాం. H7 G6 ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనము ఎటువంటి టేబుల్స్ యూజ్ చేస్తాం కానీ మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ వాడతాం. సో ఫస్ట్ స్టాండర్డ్ టాలరెన్స్ యూనిట్, దీన్ని ఐ అంటాము. ఈ ఫార్ములా ఏంటంటే ఐ ఈక్వల్ టు 0.45 క్యూబ్ రూట్ డి ప్లస్ 0.001 డి. సో ఫస్ట్ డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి మిన్ ఇంటూ డి మ్యాక్స్. సో ఈ డి మిన్ డి మ్యాక్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే టేబుల్ నుంచి తీసుకోవాలి. ఇవి ఏ టేబుల్ అంటే దాని పేరు డయామీటర్ స్టెప్స్. ఈ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆఫ్ డయామీటర్ స్టెప్స్. సో ఇక్కడ చూడండి, ఇది డయామీటర్ స్టెప్స్ టేబుల్ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకున్న బేసిక్ సైజ్ 40 అంటే ఇది 30, 50 ఈ రేంజ్లో ఉంటుంది కదా. ఇందులో 30 ఏమో ఇక్కడ చూడండి, 30, 50. 30 ఏమో మినిమం అవుద్ది, 50 ఏమో మ్యాక్సిమం అవుద్ది. సో ఇప్పుడు నేను డి మిన్ అంతా 30, డి మ్యాక్స్ అంతా 50. సో డి కట్టండి, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1500. సో ఈక్వల్ టు ఎంతకు సమానం? 38.72. ఇది డి వాల్యూ కనిపెట్టాం. ఇప్పుడు డి వాల్యూని ఐలో సబ్స్టిట్యూట్ చేయండి. 0.45 క్యూబ్ రూట్ 38.72 ప్లస్ 0.001 ఇంటూ 38.72. సో ఈ వాల్యూ మీకు ఎంత వస్తుందంటే క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత 1.56107 వస్తుంది. సో ఈ ఐ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ హోల్ H7. మనకి H7 కదా ఇచ్చారు, H7 G6. H7కి ఇప్పుడు లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ మనం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రమ్ టేబుల్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్ ఫ్రమ్ టేబుల్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. ఇక్కడ ఐటీ గ్రేడ్ అంతా 7. ఐటీ గ్రేడ్ అంతా H7 కదా, ఐటీ గ్రేడ్ 7. సో ఐటీ గ్రేడ్ 7కి చూడండి 16i ఉంది కదా ఇక్కడ, 16i. ఐటీ గ్రేడ్ 7కి ఎంత? 16i. సో స్టాండర్డ్ టాలరెన్స్ ఎంత వచ్చింది? స్టాండర్డ్ టాలరెన్స్ ఫర్ హోల్ 16i. 16 ఇంటూ ఐ వాల్యూ ఇక్కడ కట్టాం కదా ఆల్రెడీ, 1.56107. సో ఇది మీకు మల్టిప్లై చేస్తే మీకు 24.97 వస్తుంది. సో రఫ్గా మీరు 25 తీసుకోండి. సో 25 ఇది
మైక్రాన్ మీటర్స్ అన్నమాట. సో, మీరు మళ్ళీ దీన్ని ఏం చేయాలి 25/1000 ఏసుకోవాలి. 1000 ఏస్తే మీకు 0.025 వస్తది. సో, ఇక్కడికి టాలరెన్స్ కనిపెట్టాం. సో, అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ చేయాలి. అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజు ప్లస్ టాలరెన్స్ వాల్యూ. సో, బేసిక్ సైజు 40 ప్లస్ 0.025. సో, 40.0 40.0025. సో, లోవర్ లిమిట్ ఫర్ హోల్ ఇది ఫండమెంటల్ డీవియేషన్ ఫర్ హోల్ హెచ్ ఈ 0 అనమాట. సో, హెచ్ ఈ ఫండమెంటల్ డీవియేషన్ హెచ్ లెటర్‌కి డీవియేషన్ లోవర్ లిమిట్ 0 అవుతదనమాట. సో, అందువల్ల బేసిక్ సైజ్ ఇంకా టాలరెన్స్ 0 కదా! ఆల్‌మోస్ట్ బేసిక్ సైజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ అనమాట. సో, లోవర్ లిమిట్ ఫర్ హోల్ ఈక్వల్ టు 40 బేసిక్ సైజ్‌కి సమానం. ఎందుకంటే లోవర్ డీవియేషన్ ఆఫ్ హోల్ ఈజ్ 0 ఫర్ హెచ్ డీవియేషన్‌కి. ఫండమెంటల్ డీవియేషన్ ఫర్ హోల్ హెచ్ లోవర్ డీవియేషన్ ఈజ్ 0. అందుకే అంటే ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ కట్టాము. లోవర్ లిమిట్ కూడా కట్టేసాం. సో, ఇప్పుడు అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసాము? ఫస్ట్ టాలరెన్స్ వాల్యూ కట్టాం. దాని నుండి అప్పర్ లిమిట్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. తర్వాత లోవర్ లిమిట్ తీసుకున్నాం. ఇది. సో, ఇప్పుడు ఇది హోల్‌కి అయింది. ఇప్పుడు షాఫ్ట్‌కి ఫైండ్ ఔట్ చేయాలి. షాఫ్ట్‌కొచ్చేటప్పటికి ఐ వాల్యూ ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ. సో, ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.56107. సో, ఇప్పుడు ఫర్ లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ షాఫ్ట్స్. లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ షాఫ్ట్ G6 అనే దానికి G6కి షాఫ్ట్ లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ షాఫ్ట్ G6కి మనం ఇప్పుడు స్టాండర్డ్ టాలరెన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఎలా చేయాలి? మళ్ళీ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్స్ ఫ్రమ్ టేబుల్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్స్. సో, చూడండి ఇక్కడ గ్రేడ్ ఎంతది? G6 అంటే షాఫ్ట్ G6 దగ్గర మనం G6 అంటే 6థ్ ఐటీ గ్రేడ్ ఎంత 6కి ఎంత టాలరెన్స్ 10i మల్టిపుల్ యూనిట్స్ ఎంత 10i. సో, స్టాండర్డ్ టాలరెన్స్ ఫర్ షాఫ్ట్ 10i. సో, 10 ఇంటూ ఐ వాల్యూ 1.56107. సో, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తది మీకు? 0.15.61 మైక్రాన్ మీటర్స్ వస్తది. సో, డివైడెడ్ బై 1000 చేయండి. 1000 చేస్తే ఎంత వస్తుంది? 0.015 మైక్రాన్స్ వస్తది. సో, ఇప్పుడు టాలరెన్స్ కట్టాం. మరి డీవియేషన్ అంటే ఇప్పుడు అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ కావాలంటే మనకి డీవియేషన్ తెలియాలి. ఫండమెంటల్ డీవియేషన్ హెచ్ లెటర్ కంటే 0 అని చెప్పాం కానీ జీకి ఫండమెంటల్ డీవియేషన్ వాల్యూస్ ఉంటాయి. సో, జీకి ఫండమెంటల్ డీవియేషన్ ఫర్ షాఫ్ట్ G షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫ్రమ్ టేబుల్స్. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి? G ఫ్రమ్ టేబుల్స్.
సో, ఇక్కడ మీకు ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. ఆ టేబులు ఈ టేబుల్ నుంచి మనం తీసుకోవాలి. ఈ టేబుల్ ఫండమెంటల్ డీవియేషన్స్ ఫర్ షాఫ్ట్స్ అప్ టు 500 అని ఉంది కదా! ఈ టేబుల్‌లోని జీ వాల్యూ ఏంటి జీ కదా! జీ ఇక్కడ చూడండి. జీకి ఫార్ములా ఏంటి? -2.5 డి పవర్ 0.34. సో, ఆ వాల్యూ మనం ఇప్పుడు తీసుకోవాలి. -2.5 డి పవర్ ఆ! ఫండ -2.5 డి పవర్ 0.34 ఇది ఫండమెంటల్ డీవియేషన్. సో, ఇప్పుడు ఫండమెంటల్ డీవియేషన్ -2.5 ఇంటూ 38.72 డి హోల్ పవర్ 0.34. సో, మీకెంత వస్తదప్పుడు? -8.665. సో, రఫ్‌గా మీకు 9 మైక్రాన్ మీటర్స్ డివైడెడ్ బై 1000. సో, 0.009. సో, ఇప్పుడు డీవియేషన్ కనిపెట్టాం ఫస్ట్. సో, డీవియేషన్ కనిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో, డీవియేషన్ అయింది కదా! ఆ! ఓకే. నెక్స్ట్ సో, ఇక్కడ ఈ చిన్న డయాగ్రామ్ చూడండి. ఇది బేసిక్ సైజ్. ఇది షాఫ్ట్. మనకి నెగెటివ్ వాల్యూ కదా! నెగెటివ్ వాల్యూ అంటే కింద ఈ షాఫ్ట్ డౌన్ అంటే బేసిక్ సైజ్ కన్నా కింద ఉంటుంది. ఈ ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ డీవియేషన్ అన్నమాట. ఈ గ్యాప్ ఎంతొచ్చింది మనకి? 0.009 వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఇంకొకటి. ఇది టాలరెన్స్ అన్నమాట. మనకి స్టాండర్డ్ టాలరెన్స్ ఎంతొచ్చింది? షాఫ్ట్‌కి చూడండి 0.015 వచ్చింది. 0.015. సో, ఇప్పుడు మనకి అప్పర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది బేసిక్ సైజ్ ఎంత? 40. సో, 40 మైనస్ 0.009 ఇది అప్పర్ లిమిట్. ఇది లోవర్ లిమిట్. సో, ఇప్పుడు 40 మైనస్ 0.09 అంటే మీకు 39.991 వస్తుంది. సో, లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజ్ మైనస్ 40 మైనస్ 0. ఇక్కడ చూడండి 40 మైనస్ 0.09 మైనస్ 0.015 లోవర్ లిమిట్ కావాలంటే 0.009 మైనస్ 0.015 ఈ రెండు తీసేస్తేనే మనకి లోవర్ లిమిట్ వస్తది. సో, 39.976. సో, ఈ విధంగా మనకి 4 అప్పర్ లిమిట్ వచ్చింది, లోవర్ లిమిట్ వచ్చింది. అలాగే హోల్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఇప్పుడు మాక్సిమం క్లియరెన్స్, మినిమమ్ క్లియరెన్స్ కట్టాలి. మాక్సిమం అలవెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ 40.025 మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ 39.976. సో, ఈ వాల్యూ ఎంత వస్తుంది మీకు? 0.049. సో, పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో, మినిమమ్ అలవెన్స్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ 40, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్
అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ 39.991. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మీకు 0.009. ఇది కూడా పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో టైప్ ఆఫ్ ఫిట్ ఈక్వల్ టు క్లియరెన్స్ ఫిట్. బోత్ వాల్యూస్ మనకి పాజిటివ్ వచ్చాయి కాబట్టి ఇది క్లియరెన్స్ ఫిట్.